ఘటనను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మహాధర్నా చేపట్టాలని నిర్ణయించింది. ఈ మహాధర్నాకు మాజీ మంత్రి కేటీఆర్ హాజరు కాబోతున్నారు. ఈ మహాధర్నాను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. లగచర్ల గిరిజనులకు న్యాయం జరిగే వరకు వారి వెంట ఉండి పోరాడతామన్నారు సత్యవతి రాథోడ్. అయితే ఈ మహాధర్నాకు మహబూబాబాద్ జిల్లా పోలీసులు అనుమతి ఇవ్వట్లేదు. దీంతో జిల్లా ఎస్పీ ఆఫీస్ ముందు బీఆర్ఎస్ నాయకులు ధర్నాకు దిగారు. కేటీఆర్ టూర్కు వెంటనే అనుమతి ఇవ్వాలంటూ గేట్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక మరోవైపు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంపై మాజీ మంత్రి కేటీఆర్ తనదైన స్టైల్లో ఎక్స్లో పోస్ట్ పెట్టారు. నిమిషానికి 40 సార్లు కేసీఆర్ రావాలి అని తెగ ఉరుతామంటూ పరోక్షంగా రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. అసెంబ్లీలో కేసీఆర్ ముందు నుంచినే మాట దేవుడెరుగు, కనీసం మహబూబాబాద్లో మహాధర్నాకు అనుమతి ఇచ్చేందుకు ధైర్యం సరిపోవట్లేదంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. రేవంత్ రెడ్డి గారు, నీ పతనం మొదలైంది, అది నీ కొడంగల్ నుంచి అనే సంగతి మర్చిపోయి వాళ్ళ మీద దౌర్జన్యం చేసి వాళ్ళేదో దేశద్రోహులు అయినట్టు, వాళ్ళేదో బందిపోట్లు అయినట్టు అర్ధరాత్రి అధికారుల మీద దాడి చేసిందనే నెపంతో ఈ దాడి కూడా పరోక్షంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి చేయించిందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి పోతే 200 మంది పోలీసులు పోతారు ఎట్లా, ఒక కలెక్టర్ ఐఏఎస్ అధికారి తండకపోతే కనీసం ఒక్క పోలీస్ పోడెట్లా? దీని మీద సమాధానం చెప్పాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. కొంతమంది గిరిజనుల ముసుగులో ఉన్న కాంగ్రెస్ పార్టీ దొంగలు కేటీఆర్ ఇక్కడికి వస్తే అడ్డుకుంటామని చెప్తే భయపడి మరి ఈ ధర్నాను పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం.